నమస్తే. 2026 మాస ఫలితాల్లో జనవరి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి జనవరి మాసంలో కొన్ని విషయాల్లో చాలా డిలే అవ్వచ్చు అనమాట. వర్క్స్ విషయం కానీ, ఏమన్నా పని అనుకున్నప్పుడు డిలే ప్రాసెస్లో నడుస్తుంది. ఇటు జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి కానీ, వర్క్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి అంటే కోర్టు సమస్యలు కావచ్చు, లేదంటే ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే వెహికల్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు. ఇలా ఏదైనా పని కొంత పెండింగ్ పడుతూ ఈ మాసంలో కొంచెం చికాకు పెట్టవచ్చు అనమాట. సింహరాశి వారికి ఎందుకు ఈ మాసం అంతా కొంత చిరాకుగా ఉంటుంది అంటే జాప్యం అవ్వడం వల్ల వచ్చే చిరాకు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ప్రయత్నాలు కొంతవరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అంటే జాప్యం అయినా కూడా ప్రయత్నం అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఈ ప్రయత్నం చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ దాని యొక్క సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఈ మధ్యలో జాప్యం అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక కొంతవరకు ఆలోచనలు ఇవన్నీ కూడా కొంత ఆధ్యాత్మికంగా ఉండడము, ఒక సిస్టమేటిక్గా ఉండడము, లేకపోతే తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవాలనుకోవడము, నాలెడ్జ్ విషయం కానీ ఏ విషయమైనా కొంచెం టెక్నాలజీ వైపు ఎక్కువగా థాట్స్ చేయటము, లేదంటే ఇంకా ఇవాల్వ్ అవ్వడము, అంటే కొత్త జాబ్స్ ట్రై చేయడము, ఇవాల్వింగ్గా వెళ్ళాలని కోరుకోవడము, ఒక థాట్ ప్రాసెస్ కూడా ఒక విషయం స్టెబిలిటీగా ఉండకుండా చేంజెస్ అన్నవి ఎక్కువగా సింహరాశి వారికి ఈ మాసంలో ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ముఖ్యంగా జనవరి 21 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ట్రై చేసే వాళ్ళకి కూడా ఆ పీరియడ్ 21 జనవరి తర్వాత పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, సంతానం ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. హెల్త్ పరంగా చూసుకున్న అంటే సంతానం కోరుకునే దంపతులకి హెల్త్ పరంగా వచ్చే అబ్స్ట్రక్షన్స్, అంటే మెడికల్ పరంగా ఎంత మనము క్లియరెన్స్ తీసుకున్నా కూడా ఎక్కడో కొన్ని ఎనర్జీస్ అడ్డుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్, అలాగే వివాహ ప్రయత్నాల్లో కూడా ఒక రకమైన ముందుకు సాగపోయే పరిస్థితి అనమాట. ఫైనల్ వరకు వచ్చిన కొన్ని టాక్స్ అయిన తర్వాత ముందుకు సాగుతుంది అనుకుంటారు, అవి కొన్ని అబ్స్ట్రక్షన్ పడవచ్చు. ఇంకా ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి అబ్స్ట్రక్షన్స్ అయితే ఏర్పడతాయి. బట్ ట్రై చేయడం అనేది చాలా బెటర్ అనుకున్నాం. కాబట్టి ప్రయత్నాలన్నీ కూడా మంచి ప్రయత్నాలే, బట్ అవి జాప్యంలో ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయితే కొంత పాజిటివ్గా ఉన్నాయి. మ్యాక్సిమమ్ జనవరి 18 తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండి నడుస్తున్న వాళ్ళకి కొన్ని ప్రాఫిట్స్ అయితే కనబడతాయి అన్నమాట. జనవరి 18 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి గృహిణులకు చెప్పేది ఏంటి అంటే, కొంత ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఒక స్టెప్ ముందుకు పడుతుంది. కొన్ని మంచి ఆలోచనలు చేస్తారు. కొన్ని అనుకున్న విధంగానే వాళ్ళకి మూవ్ అవుతున్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే జాబ్స్ చేసే అమ్మాయిలకు కూడా ఎంత జాప్యం ఉన్నా కూడా మీరు అనుకున్నది పాజిటివ్ వేలోనే మూవ్ అవుతుంది ఈ మంత్లో. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ అనమాట. సో ఈ రకంగా ముందుకెళ్ళైతే ఈ మాసంలో సింహరాశి వారు ప్రత్యేకించి హనుమాన్ ఆరాధన చేయటము, రామరక్ష స్తోత్రాన్ని పఠించుకోవడము, లేదా హనుమాన్ చాలీసా వినడము, ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల చక్కటి ఉపశమనం అయితే సింహరాశి వారికి లభిస్తుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలన్నీ సింహరాశి వారు తెలుసుకున్నారు కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.